ఇక నెక్లెస్ రోడ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. లోక్ భవన్కు ర్యాలీగా వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాహుల్ అరెస్టుకి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేస్తున్నారు. రైట్, నెక్లెస్ రోడ్ వద్ద పరిస్థితిని చూస్తున్నాం. చలో లోక్ భవన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన సిచ్యువేషన్. అయితే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా పరిస్థితి చూస్తున్నాం. నేతలందరూ అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. సో గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు బీజేపీ నేతలు. రాహుల్ తీరుకు నిరసనగా ర్యాలీ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద నేతలందరూ కూడా వాళ్ళు కూడా ర్యాలీ చేయడానికి సిద్ధమైన సిచ్యువేషన్లో ఒకంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్ హైదరాబాద్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఒక బాక్స్లో, మరోవైపు బీజేపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ కూడా మరో బాక్స్లో మనం చూడొచ్చు సాక్షి స్క్రీన్ మీద. నెక్లెస్ రోడ్ దగ్గర ఒకంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లోక్ భవన్కు ర్యాలీగా వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే ప్రయత్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్. రాహుల్ అరెస్ట్కి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీ చేస్తున్నారు. మరోవైపు రాహుల్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నేతలు కూడా ర్యాలీకి దిగడంతో పోలీసులకు ప్రస్తుతం కత్తి మీద సాములా తయారైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. అక్కడే మాట్లాడదాం, ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, ఏం జరుగుతోంది? రాకేష్, ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు కాసేపటి క్రితమే ఇటు వైపుగా లోపుగాన్ వైపుగా వచ్చారు. అయితే పోలీసులు ముందుగానే అడ్డుకొని ఇక్కడ ఉండడంతో మొత్తం కూడా బైఠాయించారు. అయితే 2 నిమిషాల క్రితమే పీసీ చీఫ్తో పాటు ముఖ్య నేతలను అరెస్ట్ చేసినప్పటికీ మిగతా క్యాడర్ అంతా కూడా లోక్ భవన్ వైపు కదిలింది. దీంతో పోలీసులకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తూపులాట జరుగుతుంది. రోడ్డు పైన బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లో లోక్ భవన్ లోపుకు వెళ్ళి తమ నిరసన వ్యక్తం చేస్తాం, తమ నాయకుడి అరెస్టు పట్ల ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితిని చూపిస్తున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సంబంధించి చెప్పండి, పోలీసులు శాంతియుత పర్మిషన్ ఇచ్చావు, మీరు ఎందుకు చేస్తున్నారని శాంతియుతంగానే జంతర్ మంతర్లో విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన నిరసన తెలియజేయడం జరిగింది. గతంలో కూడా 2005లో మన్మోహన్ సింగ్ గారు జేఎన్యూకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు అక్కడ బ్లాక్ ఫ్లాగ్ చూపించినందుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేనే
మన్మోహన్ సింగ్ గారు ఒకటే మాట చెప్పారు, విద్యార్థులు వాళ్ళ యొక్క హక్కుల గురించి మాట్లాడడం, పోరాడడం అనేది వాళ్ళ హక్కు, వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో, ఈ మోడీ ప్రభుత్వంలో నిరంతరం పేపర్ లీకులు అవుతున్నా దానిపై శాంతియుతంగా విద్యార్థులు దేశ నలుమూలల నుంచి జంతర్ మంతర్కు చేరి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. కానీ అన్యాయంగా లాఠీలతో, గోళీలతో వాళ్ళ మీద దాడి చేసిన ఈ ప్రభుత్వము, దీనికి నిరసనగా మా నాయకుడు, మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మీరు చూశారు, వారికి ముక్కుల నుంచి బ్లీడింగ్ కూడా అయ్యింది. పోలీసులా లేకపోతే పోలీసుల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ రౌడీలా అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మేము దీనికి నిరసనగా మాత్రమే లోక్ భవన్ ని ముట్టడం చేయడం జరుగుతుంది. చూస్తున్నాం, మనకు అటువైపు చూస్తున్నాం కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా బారగేట్లతో పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళని వెనువెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. నిజానికి కాసేపటి క్రితం వరకు కూడా శాంతియుతంగా నిరసన చేస్తారని పోలీసులు భావించారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూస్తారని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి కొంత అదుపు తప్పింది. పోలీసుల హ్యాండ్ ఓవర్ నుంచి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపించింది. పీసీసీ చీఫ్తో పాటు మంత్రుల్ని అరెస్ట్ చేసిన తర్వాత క్యాడర్ మొత్తం కూడా లోక్ భవన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయడం, నలుమూల నుంచి కూడా రోడ్డు వైపు నుంచి వెళ్ళడంతో కూడా పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ కాబట్టి తాము ఇచ్చిన పర్మిషన్ లోబడే ఉంటారని పోలీసులు భావించారు. ఫోర్స్ కూడా అందుకే తక్కువ పెట్టుకున్నామని వాళ్ళు కాసేపటి క్రితం మాట్లాడుతున్న సందర్భంగా చెప్పారు. కానీ పరిస్థితి చేయి దాటడంతో కూడా అదనపు బలగాల్ని పోలీసులు రప్పిస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు నేతల్ని, దయచేసి మీరు వెళ్ళిపోండి కంచెలంటూ కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం దాదాపుగా గంటన్నర నుంచి ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ కావడం వల్ల ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర మొత్తం కూడా ట్రాఫిక్ పేరుకుపోయింది. ఓవైపు వర్షం, మరోవైపు ఈ నిరసన కారణంగా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్య నేతల అరెస్టుల తర్వాత ఈ పరిస్థితి రావడం పట్ల పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో, తమ నాయకుడి విషయంలో బీజేపీ ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇది అంతా కూడా కుట్రపూరితంగా జరుగుతుంది. శాంతియుత నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. చూసినా మనకు ఆ విజువల్స్లో నో టు పేపర్ లీక్స్ అంటూ కూడా ప్రియాంక గాంధీ అండ్ డిఫామేషన్ అంటూ కూడా చేయడం జరిగింది. దాదాపుగా పోలీసులు ఖచ్చితంగా ఈ కంచెలు తమను వదిలిపెట్టే వరకు కూడా ఊరుకునేది లేదు, ఎంతసేపు అయినా ఇక్కడే కూర్చుంటామని నేతలు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్య నేతలు వెళ్ళినప్పటికీ క్యాడర్ మాత్రము ఇక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాకేష్, నా మాట మీకు ఒకవేళ వినిపిస్తే నిజంగా ఒక ఇంత విచిత్ర పరిస్థితి అనుకోకూడదా ఇది? సో అధికార కాంగ్రెస్ పార్టీ, సో అధికారం వాళ్ళ కిందే పనిచేసే పోలీసులనే డౌన్ అంటుంటే కనుక మరి ఎవరిని ఇక్కడ నిందించాలి? సో నేతలు పిలుపునివ్వాలి కదా, ఈ సమ్మె, ఈ నిరసన తెలుపుతున్న వాళ్ళకి శాంతియుతంగా నిరసన తెలిపి తిరిగి వెళ్ళిపోవాలని. మరి ఆ పరిస్థితి ఎందుకు లేదు రాకేష్? ఖచ్చితంగా ఇక్కడ సంబంధించి ముఖ్య నాయకులందరూ కూడా మొదటగా పోలీసుల పర్మిషన్ తీసుకున్నప్పుడు కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత నిరసన వ్యక్తం చేసి కంచెలు వెళ్ళిపోయాలని ముందుగా అనుకున్నారు. కానీ ముఖ్య నేతలను ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో మిగతా క్యాడర్ అంతా కూడా సంబంధించి అరెస్ట్ చేయకపోవడం పోలీసులది ఒకటైతే, మరోవైపు తమకి ఇది అవకాశంగా చూసుకున్న కాంగ్రెస్ క్యాడర్ కూడా లోక్ భవన్ వైపు కదిలే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం మనకు ఆ విజువల్స్, రోడ్డు మొత్తాన్ని కూడా బారికేడ్లు వేసి బ్లాక్ చేసినప్పటికీ అటువైపు మొత్తం కూడా కాంగ్రెస్ క్యాడర్ ఉండిపోయింది. సంబంధించి అటు ఇంకో వైపు నుంచి రోడ్డు వైపున వాహనాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అటు సైడ్ నుంచి క్యాడర్ అంతా కూడా కదిలి ముందుకు వెళ్ళిన పరిస్థితి. దీంతో చుట్టూరా కాంగ్రెస్ క్యాడర్ ఉండడంతో పోలీసులు కూడా ఎటువైపు నుంచి అరెస్టులు చేసుకుంటూ రావాలి, ఎట్లా కంట్రోల్ చేయాలనేది తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఆ నేపథ్యంలో ఈ గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడ మహిళా నేతలందరూ కూడా మరోవైపు ఈ సిగ్నల్ దగ్గర బైఠాయించారు. మోడీ డౌన్ అనే నినాదాల మధ్య నిరసన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అంతకంతకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందు శాంతియుత నిరసనగా చెప్పి రోడ్డుపై బైఠాయించడం పట్ల పోలీసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, దేశం లోపల ప్రధాని గారు దేశ ప్రజలను సన్నాసలం చేయాలి. విద్య లేకుండా వాళ్ళని నీటి పేపర్ లీక్ చేసి వాళ్ళు ఇంతమంది రక్తాలు కారుతున్నట్టు ప్రజలంతా బయటకు వచ్చిండ్రు. మోదీ గారు ఏంటంటే అక్కడ రామ మందిరం అనే పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి
ఏ పరిపాలన ఇస్తున్నారు, ఏ ప్రజాస్వామ్యం ఇస్తున్నారు దేశ ప్రజలకు? మోదీ వెంటనే దిగిపోవాలి, విద్యాశాఖ మంత్రిని దించాలి. మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. మరి రాహుల్ గాంధీ రక్తంలో పోరాటం ఉంది, మోదీ రక్తంలో తిరుగుబాటు లేదు, ప్రజాస్వామ్యం కూడి చేసే రక్తం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోరాడతాం. ఖచ్చితంగా మోదీ గద్ద దించే వరకు ఆ పోరాటం ఆగదు. మోదీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అదనపు బలహాలను మోహరించి ఇక్కడ ఉన్న వారిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చేసుకుంటున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు వీళ్ళు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినట్టు కూడా బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ చేపడతామంటూ కూడా పిలుపునిచ్చారు. అది గాంధీ భవన్ కూడా ర్యాలీ కొనసాగుతుందని చెప్పడంతో కూడా పోలీసుల వైపు టెన్షన్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ క్యాడర్ ర్యాలీ చేస్తుంది, మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు ర్యాలీగా వస్తామని చెప్పడంతో పోలీసులు ఒక టెన్షన్ కూడా నెలకొని ఉంది. కాసేపటి క్రితం రామచంద్రరావుతో పోలీసులు చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. గాంధీ భవన్ వరకు ర్యాలీ విరమించుకోండి, ఇది శాంతి భద్రతల విషయంలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ కూడా గాంధీ భవన్ దగ్గర గుమిగూడి ఉన్నారు. ఒకవేళ బీజేపీ నేతలు వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, తామేంటో చూపిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవరాల్గా ఇటు సంబంధించి లోక్ భవన్ రోడ్డు, అటు గాంధీ భవన్, అటు బీజేపీ ఆఫీసుల దగ్గర ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. హరి, అయితే అదనపు బలగాలు వచ్చాయా లేదా రాకేష్? అంటే ఇటు కాంగ్రెస్ శ్రేణులు, మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా అటు గాంధీ భవన్ని ముట్టడిస్తూ ఉంటున్న నేపథ్యంలో సిచ్యువేషన్ వాలటైల్గా ఉంది కదా. పోలీసులు అదనపు బలగాలను ఏమన్నా రప్పించారా? అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎస్ కాసేపటి క్రితమే అదనపు బలగాలను తీసుకొచ్చారు. ఎప్పుడైతే ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారో పరిస్థితి చేయి దాటుతుందనే క్రమంలో కూడా అదనపు ఫోర్స్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగి అరెస్ట్ చేస్తుంది. మరొక 15 నుంచి 20 నిమిషాల్లో కూడా అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చుట్టూ వైపులా నలుదిక్కులో కూడా పోలీసులు మోహరించి అరెస్ట్ చేస్తున్న విజువల్స్ అయితే కనబడుతోంది. ముఖ్యంగా సెకండ్ క్యాడర్ అంతా కూడా ఇక్కడ ఉంది. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా గైడ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికి వారు సంబంధించి లోక్ భవన్ వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సెకండ్ క్యాడర్ని కనుక అరెస్ట్ చేస్తే మిగతా కార్యకర్తలందరినీ కూడా కంట్రోల్ చేయొచ్చనే అభిప్రాయంతో వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ క్యాడర్ మీద ఫోకస్ చేసి వరుసగా అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మనకు తెలిసిందే రాకేష్, లోక్ భవన్ రోడ్ చాలా విశాలంగా ఉంటుంది. ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చే శ్రేణులు అడ్డుకుంటున్నారా, అటు పంజగుట్ట వైపు నుంచి కూడా ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో పోలీసులు ఏ రకంగా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? మొదట సంబంధించి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈ ర్యాలీ వస్తుంది కాబట్టి పోలీసులు ముందుగానే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర బారిగేట్లు వేసి ఇక్కడ అడ్డుకోవాలనే వ్యూహాన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే పంజాగుట్ట నుంచి వెళ్ళి కాంగ్రెస్ క్యాడర్ రావద్దు, వస్తే అరెస్ట్ చేస్తామని ముందే హెచ్చరించిన నేపథ్యంలో అటువైపు ఎవరు కూడా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు జాగ్రత్త పడ్డప్పటికీ ఎప్పుడైతే ఇక్కడ పీసీ చీఫ్ను అలాగే మంత్రుల్ని అరెస్ట్ చేశారో అప్పుడు రెండో వైపు ఉన్న రోడ్డు నుంచి వెళ్ళి ఖైరతాబాద్ నుంచి వచ్చిన కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఇటు ఎప్పుడైతే వాహనాలు పంజాగుట్ట సైడ్ నుంచి ఖైరతాబాద్ వైపు వదిలిపెడుతున్నారో అటు నుంచి రివర్స్గా లోక్ భవన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారో ఆ క్రమంలోనే ఇక్కడ చిందరవందర పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నలువైపులకు వెళ్ళి లోక్ భవన్ దిశగా ప్రయత్నం చేశారు. వెళ్ళే ప్రయత్నంలో ఆ క్రమంలోనే పోలీసులకు అరెస్టులు చేయడం అనేది ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ గందరగోళ పరిస్థితుల మధ్యలోనే అదనపు బలహాలతో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బారిగేడ్లు అలాగే ర్యాంపులతో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూస్తాం ఎక్కడికక్కడ డివైడ్ చేసి ఆపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అయితే పెద్ద ర్యాంపు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధించి డీసీపీ అలాగే ఏసీపీ అందరు కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీళ్ళని తొందరగా కూడా ఇక నుంచి కాంగ్రెస్ క్యాడర్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరి ఆదేశానుసారం అయితే పోలీసులు పనిచేస్తారో, ఏ ప్రభుత్వం ఆదేశానుసారం అయితే నడుచుకుంటారో, సో ఆ ప్రభుత్వానికి సంబంధించిన శ్రేణులే, కాంగ్రెస్ శ్రేణులే డౌన్ పోలీస్ అంటుంటే కనుక పోలీసుల పరిస్థితి ఏంటి? పోలీసుల అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? సో దీనికి అగ్రనాయకులు ఎవరైనా స్పందించి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయనుకోవచ్చా? నిరాకరిస్తున్నప్పటికీ ఇది ఇబ్బందికరంగా పరిస్థితిగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, మంత్రికి సంబంధించిన అనుచరులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ పైనుంచి ఫోన్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో కూడా రిక్వెస్ట్ చేసి వారందరినీ కూడా ఇక్కడి తరలించే ప్రయత్నమే భాగంగా చేస్తున్నారు. పోలీసులకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పినప్పటికీ అధికార పార్టీ కాబట్టి
దాన్ని దృష్టిలో పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సార్ చెప్పండి. పరీక్ష లీక్ అయితే ఆ లీక్ను కూడా వాళ్ళు అడ్డుకోకుండా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి మచ్చలు వస్తే రాజీనామా చేశారు. సిగ్గు లేని వాళ్ళు మంత్రి నీట్ పరీక్ష మంత్రి ధర్మేంద్ర మోడీ రాజీనామా చేయని డిమాండ్ చేస్తే మా రాహుల్ గాంధీ తీసుకు అరెస్ట్ చేయండి. అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తీవ్ర చర్య తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. మా పార్టీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలి. మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తుంది, విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. వీళ్ళు మాఫియా చేస్తున్నారు. వీళ్ళే మాఫియా నడుపుతున్నారు. ప్రజల కోసం వీళ్ళు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. చూసుకోవచ్చు, తెలంగాణ బీజేపీ నేతలందరినీ కూడా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులంతా కూడా గాంధీ భవన్ వైపు పరిగెత్తారు. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ నేతలను మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసినటువంటి అన్యాయం ఏదైతుందో ఈ అన్యాయం పైన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉద్యమం చేస్తూ ఉంది. రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో, నువ్వు విద్యార్థులను నీటి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఉద్యమం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ ఉద్యమం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మేము చూసి ఊరుకోమని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రాహుల్ గాంధీ, రాబోయే రోజులలో మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రని అడ్డుకునే ప్రయత్నం చేసినావు. 100% బీజేపీ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ వరకు కూడా బీజేపీ కార్యకర్తలంతా కూడా ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందే పోలీసులు వీరందరినీ ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. రైట్, అది బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర పరిస్థితి. ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్లో బీజేపీ కేంద్ర కార్యాలయం ఒకవైపు, దానికి ఆల్మోస్ట్ ఎదురుగానే గాంధీ భవన్ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఒక రోడ్డు క్రాస్ చేస్తే కనుక గాంధీ భవన్కి చేరుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఎదురైతే కనుక పోలీసులకి నిజంగా ఒక సవాల్గా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ అడ్డుకుంటునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. రైట్, మరోసారి ఇటు లోక్ భవన్ రోడ్డు వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్, పరిస్థితి ఏమన్నా చక్కబడే అవకాశాలు ఉన్నాయా? పోలీస్ అధికారులు ఏమంటున్నారు? అప్డేట్ చెప్పండి. ఎస్, ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ఎందుకంటే గాంధీ భవన్ ముట్టడికి వస్తామని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న క్యాడర్ అటువైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందనే ఆందోళన కూడా పోలీసులు నెలకొని ఉంది. అందుకే ఇక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేసి వీలైనంత వరకు కూడా దూరమైన పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన నాయకులను ఇక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గాంధీ భవన్ ముందు కూడా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఒకవేళ బీజేపీ నాయకులు కనుక వస్తే అది 2 పార్టీల మధ్య వైరంగా మారే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని కూడా సుదూర ప్రాంతాలకు అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే సాధ్యమైనంత వరకు కూడా బీజేపీ నేతలను రానివ్వమంటూ కూడా కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకవైపు అయితే కొంతమేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువ మోర్చా కార్యకర్తలు, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యే పాల్వ హరీశ్రావు గారు, బసవలక్ష్మణ గారు, కాసం వెంకటేశ్వర గారు, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నాం.
రాహుల్ గాంధీ గారు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్లో కీలక సమావేశం జరిగిన సమయంలో ఆయన ఉండడు, వెకేషన్లకు పోతాడు. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ అంశమైనా సరే దాన్ని విచ్ఛిన్న శక్తులు ఈ దేశాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు చాలా చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం మనం, సిఏఏ ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో ఇదే శక్తులు టుకుడే గ్యాంగ్ వీళ్ళందరి కూడా రాహుల్ గాంధీ గారి ఒక ప్రేరణతో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే గ్యాంగ్ని మనం చూసినాము. ఆ టుకుడే గ్యాంగే ఈరోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంది అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంటు సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ ఒక స్టేటస్. ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడటము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నాను, నీటి మీద సంబంధించినటువంటి లీకేజ్ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరెందుకు చర్చకు రావట్లేదు? మీరు ఎందుకు చర్చ కంటే మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి. ఎంటీ వెజిల్స్ మేక్ మోర్ నాయిస్ లానే మీ మెదడులో ఏమీ లేవు కాబట్టే మీరు రోడ్ల మీద పడి ఏదో డ్రామా కోసము అట్రాక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సిజేపీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో దాంట్లో నినాదాలు భారతదేశ వ్యతిరేకమైన నినాదాలు వచ్చినాయి. ఆర్టికల్ 370 మరొకసారి ఇంట్రడ్యూస్ చేయమని వచ్చింది. అక్కడ చైనా, పాకిస్తాన్ సపోర్ట్ చేసేటటువంటి ఒక వ్యక్తులు అక్కడ వచ్చారు. ఈరోజు వాళ్ళు సోనం వాంగ్చుక్ ఏదో వ్యక్తిని తీసుకొచ్చారు. గతంలో అన్నా హజారే గారిని ముందు పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చారు. ఈ సోనం వాంగ్చుక్ అని వాళ్ళ ఫాదర్